హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? సో నేనైతే నెక్లెస్ రోడ్లో అయితే ఉన్నాను. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోయింది కదా, అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది. సో నెక్లెస్ రోడ్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటారా? ఎక్కడికి అంటే ట్రెండింగ్ నడుస్తుంది కదా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అండ్ నర్సరీ మేళ జరుగుతుందని అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఎంట్రన్స్ ఫీజు అయితే 50 రూపీస్. మనకైతే ఎంట్రన్స్లో ఇదైతే కనిపించేస్తుంది, ఒక పెద్ద ఏమంటారు లోటస్ ప్లాంట్ది ఇది అయితే పెట్టేశారు స్టార్టింగ్లో. ఒక్కొక్కటి 1500 సంథింగ్ చెప్తున్నారు ప్రైస్ అయితే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. దాని తర్వాత అయితే నెక్స్ట్ స్టాల్లో ఇవన్నీ చూసాను అనమాట. బోన్సాయి ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. బోన్సాయి ప్లాంట్స్ అయితే చింత చెట్లు ఎస్పెషల్లీ, నాకు చింత చెట్లు నేను ఎప్పుడు ఇలా చూడలేదు. మరి ఇంత చిన్న చెట్లు కూడా ఉంటాయి చింత చెట్లో కూడా అని. అండ్ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని కూడా చేంజ్ చేశారనమాట. అండ్ డిఫరెంట్ ఒకదానికి అస్సలు సంబంధం లేదు. డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్గా అయితే పెట్టారు. ఎంతసేపు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అసలు ఎలా చేశారు అబ్బా వీళ్ళు, దీనికి ఎంత టైం పట్టింటుంది వీళ్ళకి చేయడానికి. ఇది వచ్చి మ్యాంగో కూడా చూడండి అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. చూడడానికి కూడా చాలా బాగా అనిపించాయి మాకు ప్లాంట్స్ అయితే. మ్యాంగో ప్లాంట్స్ కానీ, చింత చెట్లు కానీ, ఇవి చూసారా అసలు ఎంత డిజైన్ కూడా, అసలు వాళ్ళు ఆలోచించే విధానం అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇది ఈ ప్లాంట్ కూడా అని చూడండి, ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అసలు అరేంజ్ చేసిన విధానం కానీ, ఆ రాక్స్ అవన్నీ న్యాచురల్గా అనిపిస్తాయి. అండ్ పక్కనే మనకైతే ఇవి కనిపించాయి మట్టివి అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సీడ్స్కి సంబంధించినవి, న్యాచురల్కి బేసిక్గా నేచర్ గురించి అనమాట. న్యాచురల్గా మనకి సీడ్స్ కానీ, లేకపోతే ఇలా హనీ ఇలాంటివన్నీ న్యాచురల్ రిలేటెడ్ మొత్తం నాకు కనిపించింది ఈ నర్సరీలో అయితే. అండ్ ప్లాంట్స్ రిలేటెడ్ అలాగా అనమాట మొత్తం. చూసారా ఎన్ని కందరీగలు ఉన్నాయో బాబాయ్, బయటకు వస్తే మనం ఉంటామా చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్స్ అనమాట. డిఫరెంట్ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్లాంట్స్ రిలేటెడే కదా, డెకరేట్ ఐటమ్స్ లాగా. సో నేను మెయిన్గా అయితే ఈ ఎందుకు వచ్చానంటే ప్లాంట్స్ డెకర్ ఐటమ్స్ దొరుకుతాయని వచ్చాను. బట్ నాకైతే దొరకలేదు. బట్ ప్లాంట్స్ అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగా అనిపించాయి ప్లాంట్స్ అయితే. డిఫరెంట్ ప్లాంట్స్. ఇది వచ్చి మనకు బాగా తెలిసిన ప్లాంటే. అండ్ దీని పేరేంటో చెప్పండి చూద్దాం. దీని పేరేంటో చెప్పండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎండింగ్లో అయితే ఈ ప్లాంట్ పేరు చెప్తాను, మీరు అసలు షాక్ అవుతారు ఆ ప్లాంట్ నేమ్ వింటే కూడా. ఓకేనా, నేను లాస్ట్లో చెప్తాను ఈ ప్లాంట్ నేమ్ అయితే. అండ్ తర్వాత అయితే మనకి ఇది బాగా కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ, ఇది కూడా అమ్మేస్తున్నారు. అండ్ అలాగే తమలపాకు చెట్లు అండ్ అంటే చాలా వెరైటీ ప్లాంట్స్ అన్నీ అయితే చాలా వరకు మనకి బయట కూడా దొరుకుతాయి. బట్ అన్ని ప్లాంట్స్ ఒకే దగ్గరే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. అండ్ మనం కావాలనుకున్న దగ్గర తీసుకోవచ్చు ఒకే దగ్గరే డిఫరెంట్ ప్లాంట్స్ అలాగా. అండ్ చూసారా ఎన్ని లోటస్ ప్లాంట్స్ ఉన్నాయో, అసలు చాలా ఉన్నాయి కదా. లోటస్ ప్లాంట్స్కి అయితే ఒక షాప్ మొత్తం లోటస్ ప్లాంట్సే అనమాట. ఇవి చూడండి అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. నా దగ్గర ఆల్రెడీ లోటస్ ప్లాంట్ ఉంది కాబట్టి నేనేం తీసుకోలేదు లోటస్ ప్లాంట్. సో దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, పింక్, వైట్ అండ్ పర్పుల్ అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. కానీ ఇవి ఎందుకో ఇంటికి తీసుకెళ్ళాక అంత మంచిగా పెరుగుతాయా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. బట్ నా ప్లాంట్ అయితే ప్రస్తుతం వరకు బాగానే ఉంది. అండ్ ఆ సీక్రెట్ కూడా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. అండ్ ఇవి చూసారా, ఇవి ఫ్లవర్స్ చాలా డేస్ ఉంటాయండి. అండ్ కొన్ని ప్లాంట్స్ ఎందుకు అంత బాగాలేవు, నాకు తెలిసి మేము లేట్గా వచ్చామేమో అనిపించింది. అండ్ సండే కూడా చాలా బాగున్నాయంట ప్లాంట్స్ అయితే, కొత్త ప్లాంట్స్ వచ్చాయంట. మా ఫ్రెండ్ వెళ్ళారు, సో తనైతే చెప్పింది. మీరు ఎవరైనా వెళ్ళారా? మీరు ఎవరైనా నర్సరీ మేళాకి వెళ్ళింటే నాకు కూడా చెప్పండి, మీరు ఏం ప్లాన్స్ తీసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి చూసారా ఎంత బుజ్జిగా భలే ఉన్నాయి కదా, మన ఆఫీస్ టేబుల్ పైకి వాటిపైకి అయితే చాలా బాగుంటాయి. ఇవి చూసినాకే అనిపించింది మేము చాలా లేట్గా వచ్చాము, ఆ ప్లాంట్స్ అన్నీ అయిపోయాయా అని. అండ్ ఇవైతే కొన్ని ఇవన్నీ అంటే మనం బయట పెట్టుకునే ప్లాంట్స్ ఇవన్నీ కూడా.
ఇవన్నీ మనం ఆఫీస్ టేబుల్ మీదకి అలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూడండి నిమ్మ ప్లాంట్ ఎంత చిన్నగా ఉంది, బట్ కాయలు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయో. సో ఇవన్నీ మనం అపార్ట్మెంట్స్లో వాటిలో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా నాకు అర్థం కాలేదు. అంటే అంత చిన్న చెట్లకు కూడా నిమ్మకాయలు వచ్చేసాయి, ఆరెంజ్ కాయలు వచ్చాయి అలాగనమాట. ఈ స్టాల్ అయితే హైలైట్ అనమాట ఇది. అండ్ ఫస్ట్ స్టాల్ నాకు అసలు మైండ్ పోయిందంటే నమ్మండి, ఎంత బాగా చేస్తారంటే ప్లాంట్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంత చిన్న పాట్లో ఇంత పెద్ద ప్లాంట్ పెట్టి అసలు అంటే చేస్తున్నారు అనుకోండి, బట్ నేనైతే అన్ని ప్లాంట్స్ ఒకే దగ్గర ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్లో చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే కొనకపోయినా కూడా జస్ట్ వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తుంది, మైండ్కి రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ ప్లాంట్స్ అన్నిటినీ చూస్తే 50 రూపీస్ అనుకుంటా ఎంట్రీ టికెట్. సో మీరు ఎవరైనా ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ప్లాంట్ నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేయండి. ఇంకా ఈ ప్లాంట్స్లో అయితే అక్కడ మీరు మిరపకాయలు కూడా చూసారు కదా, నాకైతే అది చాలా బాగా అనిపించింది. మిరపకాయలాగే ఉన్నాయి అవైతే. అండ్ దీంట్లో మ్యాంగోస్ అలా డిఫరెంట్ అనమాట. అసలు ప్రతి ప్లాంట్ని, చింత చెట్టుని కూడా వదలకుండా చేశారు వీళ్ళైతే. ప్రతి ప్లాంట్ని కూడా ఇలా ఒక చిన్న సైజ్ ట్రీ లాగా చేసేసారు. చాలా బాగా చేశారు. చాలా ఓపిక ఉండాలనుకుంటా వీటన్నిటిని పెంచాలి అంటే ఇలాగా. అండ్ చాలా నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ చాలా అయితే ఫ్లవర్ రిలేటెడ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఎవరి ప్లాంట్ మనకి ఇక్కడ దొరుకుతుంది. నాకు తెలిసైతే అన్ని రకాల ప్లాంట్స్ దొరుకుతాయి. నాకు డిఫరెంట్ ప్లాంట్స్ అంటే ఒక 2-3 ప్లాంట్స్ అయితే అలాగే అనిపించాయి. మీకు ఇందాక చెప్పాను కదా ఒక నేమ్ నేను లాస్ట్లో చెప్తానని. నేను ఆ ప్లాంట్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను ఈ నర్సరీలోనే. మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చి ఒక ప్లాంట్ కొన్నాను. అండ్ లోటస్ ప్లాంట్ ఉందని చెప్పాను కదా నా దగ్గర. సో దానికోసం అయితే ఒక సిమెంట్ది ఒక పాట్ లాంటిది కొన్నాను అనమాట. టబ్ లాంటిది కొన్నాను. అండ్ ఒకటి కొన్నాను వేరేది ప్లాంట్కి పెట్టడానికి, సిరామిక్ది. అంతే, ఆ 3 కొన్నాను. బట్ నేను ఏ ప్లాంట్ కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎండింగ్లో కూడా. అండ్ నాకు అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్లాంట్ కొనాలని, అది ఇప్పటికీ కుదిరిందనమాట. సో ఇలా అన్ని ప్లాంట్స్ ఒకసారి విజిట్ చేసాము. ఇక్కడైతే మనకు ఫుడ్ కూడా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కావాలనుకుంటే అక్కడే కూడా తినచ్చు, స్నాక్స్ అలా దొరుకుతాయి అన్నమాట. పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇవి వచ్చి చాలా కాస్ట్లీ అనమాట, 2000 చెప్పారు నాకైతే అది. సో నాకు బాగా నచ్చింది కానీ కొనలేకపోయాను నేనైతే. మీకు నచ్చింది ఆ ప్లాంట్? హ్యాంగింగ్ అనమాట అది, విత్ ఎయిర్ మాత్రమే బతుకుతుంది, మనం ఏం వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు దానికి. సో ఇలా అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ని అయితే అలా విజిట్ చేసుకుంటూ వచ్చేసాము. ఇవన్నీ అయితే ఇండోర్ ప్లాంట్స్. సో మీలో ఎవరికి ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం, ఏ ప్లాంట్ అంటే బాగా ఇష్టం కామెంట్ చేయండి ఒకసారి. నాకైతే ఈ చింత చెట్టు బాగా నచ్చింది. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చింత చెట్టుని ఇలా కూడా చేయొచ్చా అనేది బాగా నచ్చింది. అండ్ రావి చెట్టుని కూడా చేస్తే బాగుండు. రావి చెట్టుని ఎప్పుడైనా ట్రై చేయాలి అలా చేయడానికి. దానికి కూడా ఒక కోర్స్ ఉంటుందంట అండి. ఇలా ప్లాంట్ని పెంచడానికి కూడా ఒక కోర్స్ ఉంటుందంట దాంట్లో. సో నేను తీసుకున్న ప్లాంట్ అయితే అదే, ఇందాక కనిపించింది కదా మల్టీ కలర్స్ది, అదే అనమాట నేను తీసుకుంది. ఇక్కడే తీసుకున్నాను ఈ ప్లాంట్స్లో ఒకటి. సో అది అయితే నాకు 1800 పడింది. అండ్ ఎప్పటి నుంచో చూస్తున్న ఆ ప్లాంట్ తీసుకోవాలని. అయితే నాకు ఇప్పటికి కుదిరింది. బయట అయితే చాలా ప్రైస్ చెప్పారు, ఇది నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది, అందుకే తీసుకున్నా. సో ఇదన్నమాట. అలా అన్ని ప్లాంట్స్ చూసి ఏదో ఒక్క ప్లాంట్ అన్నా పర్చేస్ చేశాను. సో అలా నెక్లెస్ రోడ్లో ఒక రౌండ్ అయితే వేసామన్నమాట, చాలా రోజులు అయిందని. వచ్చినందుకైతే నేను సాటిస్ఫై అయ్యే. అన్నీ బాగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే చూశాను. నాకు నచ్చిన ప్లాంట్ కూడా తీసుకున్నాను. మీకు కూడా ఏమైనా ప్లాంట్స్ నచ్చాయా? అండ్ మర్చిపోయాను, ఆ ప్లాంట్ నేమ్ కదా, ఆ ప్లాంట్ నేమ్ ఏంటంటే సీతమ్మ జడ. ఆ ప్లాంట్ నేమ్ అయితే ఎప్పుడన్నా విన్నారా? వింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది అండి ఇవాల్టి వీడియో. ఇంతవరకు వచ్చి చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో వరకు బాయ్, టేక్ కేర్.